జ్ఞానమని, జ్ఞానాన్ని మనం కష్టపడి సంపాదించాలి, అది ఊరికిన రాదు, ఎంతో ప్రయాసపడాలి. దేవుడు తన జ్ఞానం అంతటిని కూడా 66 పుస్తకాలుగా మన ముందుంచాడు. వాటిని మనం పరిశోధన చేసి దాన్ని మనం పఠించి అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించాలి అన్న సంగతిని మనం మొదటి వారం నేర్చుకున్నాం. రెండవ వారము మనిషి డబ్బును సంపాదించాలి, దేవుని సేవలో ఉన్నామని చెప్పి, లేదనంటే దేవునిలో బ్రతుకుతున్నామని చెప్పి ధనాన్ని సంపాదించకుండా ఇతరులపై ఆధారపడడం అనేటువంటిది జరగకుండా ఉండటానికి దేవుడు చెప్పినట్టుగా డబ్బును మనం సంపాదించాలి. ఆ సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో, ఆ సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెడితే దానివల్ల మనకు మేలు కలుగుతుందో రెండవ వారంలో మనం నేర్చుకున్నాం. మూడవ వారంలో ఒక మనిషి సహజంగా పుట్టినప్పుడు తల్లిదండ్రులు వారికి పేరు పెడతారు. సో తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి పేరును సంపాదించుకోవాలి అన్న సంగతిని మనం నేర్చుకున్నాం. మంచి పేరు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా మన పేరు ఉండాలన్న సంగతిని కూడా మనం నేర్చుకున్నాం. ఈ 3 సందర్భాలలో మనం నేర్చుకున్న విషయాలని ఒక లైన్లో మాట్లాడితే, ఈ లోక జ్ఞానాన్ని మనం సంపాదించాలి, దేవుని జ్ఞానాన్ని కూడా మనము సంపాదించాలి. ఈ లోకంలో ధనాన్ని సంపాదించాలి, పరలోకంలో అక్షయ ధనాన్ని కూడా మనము సంపాదించాలి. ఈ లోకంలో మంచి పేరు సంపాదించాలి, అదేవిధంగా పరలోకంలో జీవగ్రంథం మందు మన పేరును కూడా సంపాదించుకోవాలి అన్న సత్యాలను మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు సంపాదించవలసినటువంటి చివరి సంపాదన లేదా 4వ సంపాదన గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు 4 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు అందరూ చూడండి. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును, అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోవుడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? సొలొమోను భక్తుడు ఒక ప్రశ్నను అడుగుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నను మనస్సున పెట్టండి. ఈ ప్రశ్న గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏంటా ప్రశ్న? ప్రయాసపడి మీరు సంపాదించారు. ఏమి సంపాదించారు? జ్ఞానాన్ని ప్రయాసపడి మీరు సంపాదిస్తున్నారు. ప్రయాసపడి డబ్బును మీరు సంపాదిస్తున్నారు. ప్రయాసపడి మంచి పేరు మీరు సంపాదిస్తున్నారు. కానీ ఒకరోజు మీరు ఏమవుతారు అని అంటేనంట, చనిపోతారు. చనిపోతే మీరు ఎలా వెళ్ళిపోతారు తెలుసా? దిగంబరిగానే వెళ్ళిపోతారు. అంటే మీరేమి ఈ లోకంలోనికి తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమి కూడా చేత పట్టుకొని పోరు. ఈ సత్యం అందరికీ తెలుసా అని అంటే అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఏదో మనం కొత్తగా ప్రస్తుత ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ తెలుసు మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళాం. ఇక్కడ కూడా ఈయన ప్రస్తావించిన వ్యక్తికి చాలా ఆస్తి ఉందంట. ఎంత ఆస్తి? విస్తారమైన ఆస్తి ఉందంట. ఆస్తి ఉండటమే కాదు, తనకు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత కుమారులు కూడా ఉన్నారు. ఆస్తి ఉంది, పుత్రులు కూడా ఉన్నారు. కానీ ఈయన ఆస్తిని దాచిపెట్టడం వలన, ఆస్తిని సరిగ్గా ఉపయోగించడం చేత కాకపోవడం వల్ల ఈయన ఏం కోల్పోయాడు అనంటే సమస్తమైనటువంటి ఆస్తిని అంతటిని ఈయన కోల్పోయాడు. ఆస్తిని ఎప్పుడైతే
కోల్పోయాడో ఒకానొక రోజు తన మరణ దినం వచ్చింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భాన్ని చూస్తే ఆయన ఏమీ తీసుకురాలేదు, ఆయన ఏమీ తీసుకుని వెళ్ళలేదు. అయితే ఈ సందర్భంలో ఆయన మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు కష్టపడి సంపాదిస్తున్నారు కదా, ఈ సంపాదన వల్ల లాభం ఏమైనా ఉందా? మనిషి అన్నవాడు లాభం లేకుండా ఏ పని కూడా చేయడు. ఏదో ఒక లాభాన్ని ఆశిస్తాడు. తను ఉద్యోగం చేసినా, చదువుకున్నా, వ్యాపారం చేసినా, లేకపోతే ప్రయాణం చేసినా, లేకపోతే ఒక మనిషితో మాట్లాడినా, మరో రకంగా చెప్పాలంటే ఒక మనిషికి సహాయం చేసిన మనిషి ఏదో ఒకటి ఆశిస్తాడు. లాభం లేకుండా మనిషి ఏది కూడా చెయ్యడు. మరి జీవితం అంతటిని జీవిస్తున్న వ్యక్తి ఏనాడైనా నేను బ్రతుకుతున్న బ్రతుకు వల్ల అసలు లాభం ఏంటి, వస్తున్న ప్రతిఫలం ఏంటి, నేను పుట్టాను, నేను బ్రతుకుతున్నాను, నేను చనిపోతాను, ఈ పుట్టి చనిపోయే మధ్యలో బ్రతుకుతున్నాను కదా, ఇంత ప్రయాసపడి ఈ బ్రతుకుతున్న బ్రతుకు లాభం ఏంటి, ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటి, ప్రాఫిట్ ఏంటి అని అంటే ప్రాఫిట్ అనేది ఏమీ కూడా లేదనుకుంటున్నారు అందరూ. అయ్యా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, పర్పస్లెస్ లైఫ్ నువ్వు ఎందుకు జీవిస్తున్నావు, ఒక ఉద్దేశం లేకుండా, ఒక గమ్యం లేకుండా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అని అంటే, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలియదు అని చెప్పిన ప్రతి వాడి యొక్క మనసు ఏంటంటే, పుడుతున్నాం కాబట్టి ఏదో రోజు చనిపోతాం, చనిపోయే రోజు మనం బతికేద్దాం, చనిపోయే రోజు ఎలాగో మనం చనిపోతాం కాబట్టి ఎలాగోలా బతికేద్దామని చెప్పి బతికేస్తున్నారు. కానీ ఇదిగో ఈ జీవితానికి ఒక లాభం అనేది ఉంది, ఈ జీవితంలో నేను సంపాదించవలసింది ఒకటి ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకు ఈ రకంగా మనిషి మారిపోయాడు, ఎందుకు ఉద్దేశం లేని బ్రతుకులు బ్రతుకుతున్నాడు, ఎందుకు అర్థం లేని బ్రతుకులు బ్రతుకుతున్నాడు, ఎందుకు తెల్లవారుజాము లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎందుకు బతుకుతున్నాడు రా అనే బ్రతుకుతున్నాడు అని అంటే మనిషి యొక్క మనసు పాడైపోయింది, మనిషి యొక్క గమ్యం మారిపోయింది. మనిషి యొక్క మనస్సు ఎప్పుడైతే పాడైపోయిందో మనిషి గమ్యం మారిపోయింది. గమ్యం ఎప్పుడైతే మారిపోయిందో అంత అయోమయం అయిపోయింది. మనిషి ఎక్కడ పాడైపోయింది? ఏదేను తోటలో పాడైపోయింది. ఆదాము అవ్వలుగా ఉన్నటువంటి మొట్టమొదటి మానవుల దగ్గరే మనిషి యొక్క మనసు పాడైంది. వారి మనసు ఎప్పుడైతే పాడైపోయిందో వారి గమ్యాన్ని చూడలేకపోతున్నారు, గమ్యాన్ని వాళ్ళు మరిచిపోయారు, లేదా గమ్యాన్ని చేరేటువంటి మార్గాన్ని వారు మరిచిపోయారు. ఎప్పుడైతే దారి తప్పారో వారికి అంతా అయోమయం అయిపోయింది. మొదట్లో అంతర్వేది వచ్చినప్పుడు అంతర్వేదికి రావాలంటే ఒకే ఒక్క మార్గాన్ని గుర్తుపెట్టుకోవాలి, పాయింట్స్గా ఇదిగో ఇక్కడికి వెళ్ళి రైట్ తీసుకోవాలి, ఇక్కడికి వెళ్తే లెఫ్ట్ తీసుకోవాలని ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అలా గుర్తుపెట్టుకోకపోతే అంతర్వేదికి రావాల్సిన వాళ్ళు ఇంకెక్కడికో వెళ్ళాల్సి. కానీ కొద్ది రోజులు ఇక్కడ ప్రయాణాలు అలవాటైన తర్వాత అంతర్వేదిలో ఎన్ని రకాలుగా రావచ్చో, ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చో అనేక మార్గాలు ఈరోజు తెలిసాయి. అంటే మనం గమ్యస్థానం తెలిసిన తర్వాత మనకి ఏం తెలియాలి తెలుసా? మార్గాలు తెలియాలి. ఏ మార్గం గుండా నేను వెళితే త్వరగా నేను చేరుకుంటాను, ఏ మార్గం గుండా ఉదయం పూట వెళ్ళొచ్చు, ఏ మార్గం గుండా రాత్రిపూట వెళ్ళొచ్చు, ఏ మార్గం గుండా వర్షం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఏ మార్గం గుండా వర్షం లేనప్పుడు వెళ్ళొచ్చు అని అవగాహన ఉన్నవాడే సరైన గమ్యస్థానానికి సరైన టైంలో చేరగలుగుతాడు. ఇప్పుడు మనిషి ఏదైనా తోటలో తన మనసును పాడు చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు గమ్యాన్ని కోల్పోయాడు. గమ్యాన్ని కోల్పోయి అంత అయోమయం అయిపోయాడు. ఈ అయోమయం అయిపోయినటువంటి మనిషి యొక్క జీవితం వల్ల నష్టం ఎవరికి వచ్చిందో తెలుసా? నష్టం దేవునికి వచ్చింది. నష్టం నీకు నాకు కాదు. ఒక మాట చెప్పాను, జాగ్రత్త వినండి. ఎలాగైనా బ్రతికేస్తే నష్టం నీకు నాకు కాదు. నష్టం ఎవరికంటే దేవునికి. ఒక మొక్క నేను కొనుక్కొని వచ్చాను అనుకోండి, కొబ్బరి మొక్క ఒకటి కొనుక్కొచ్చి నేను చక్కగా త్రవ్వి కొబ్బరి మొక్కని వేసి రోజు వాటరింగ్ చేస్తున్నాను అనుకోండి, రోజు దానికి కావాల్సిన ఎరువులు వేస్తున్నాను అనుకోండి. కానీ ఒక రోజు ఆ మొక్క బ్రతకకుండా చచ్చిపోయింది. ఇప్పుడు నష్టం ఎవరికి? మొక్కగా నాకా? ఏమని చెప్పండి, నష్టం మొక్కగా నాకా? కష్టపడి కొన్నది నేను, కష్టపడి నాటింది నేను, కష్టపడి నీరేస్తుంది నేను, కష్టపడి ఎరువులు వేస్తుంది నేను. ఇంత ప్రయాసపడిన తర్వాత అది చచ్చిపోయిన తర్వాత మొక్కకే నష్టం లేదు, నష్టం వల్ల నాకే.
ఈరోజు భూమి మీద ఎంతమంది ఉన్నారో అంతమంది గమ్యము తెలియకుండా, అయోమయపు బ్రతుకులో ఉద్దేశాలు తెలియకుండా, ఇష్టం వచ్చినట్లు బ్రతికి కారణం తెలియకుండా బ్రతుకుతున్న ఈ బ్రతుకుల వల్ల ఎవరు నష్టపోతున్నారంటే దేవుడు నష్టపోతున్నాడు. ఇంత పెద్ద ప్రకృతిని సృష్టించాడు ఆయన, ఇంత పెద్ద ప్రకృతిని నడిపిస్తున్నాడు ఆయన. ఇదిగో ప్రతి మనిషి అవసరాన్ని తీరుస్తున్నాడు ఆయన, ప్రతి మనిషి కష్టాన్ని ఆదరిస్తున్నాడు ఆయన. ఇంత ప్రయాసపడుతున్న దేవుడు, ఇంత ప్రయాసంతో జరుగుతున్న సృష్టి అంతట్లో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆయన నష్టపోతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఎందుకు నష్టపోతున్నాడు అంటే, అసలు మానవులందరూ దేవుని దృష్టిలో ఎవరో మీకు తెలుసా? అసలు మనం అందరం ఇక్కడ కూర్చున్న వారు కానీ, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు కానీ, ఈ దేశంలో నివసిస్తున్న వారు కానీ, ఈ ప్రపంచంలో నివసిస్తున్న ఈ మనుషులందరూ దేవుని దృష్టిలో ఎవరు? ఒకసారి చూద్దాం. మన బైబిల్ ఏమని చెప్తుంది అంటే, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ, యాకోబు జనాంగం గురించి మాట్లాడుతూ వారిని ఆయన ఎలా చెప్పుకుంటున్నాడో తెలుసా? ఇదిగో ఈ ప్రజలందరూ నా ఆస్తి, నా భాగం వీరంతా. మనుషులంతా ఎవరయ్యా అంటే, మనుషులందరూ కూడా దేవుని ఆస్తులు, సజీవ ఆస్తులు. ఆస్తులు ఉంటాయి కదా, స్థిర చర ఆస్తులు ఎలా ఉంటాయో మనుషులకి, దేవునికి ఈ మనుషులందరం కూడా ఎవరనంటే కదులుచున్న సజీవమైన ఆస్తులం. మనం ప్రాపర్టీ, దేవుని యొక్క ఆస్తి. కీర్తనల గ్రంథంలో ఇంకొంచెం స్పష్టంగా ఆ కీర్తనాకారుడు రాస్తా ఉన్నాడు. 2వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చూడండి. 2వ కీర్తన 8వ వచనము. నన్ను అడుగుము, జనములకు నీకు ఎలా ఇస్తానన్నాడు? స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవుడు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? జనాలు నీ దృష్టికి ఎలా కనబడుతున్నాడు దేవుడా? ఈ ప్రజలందరూ ఎవరు అని అంటే, ఈ ప్రజలందరూ ఎవరనుకుంటున్నావు? నా ఆస్తులు. వీరిని నీకు ఎలా ఇస్తాను తెలుసా? ఆస్తిగానే ఇస్తాను. అందుకే ఎప్పుడు మనకు పరిచయం ఉన్న ఒక మాట ఏంటి? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులైన కుమార్తెలైన ఆదాము మొదలుకొని ఈ భూమి మీద నివసిస్తున్న మనం అందరం కూడా ఎవరమయ్యా అనంటే దేవుని యొక్క ఆస్తి. ఇప్పుడు ఆస్తి ఏమైంది? పాడైపోయింది. ఇప్పుడు ఆస్తి ఏదైనా తోటలో అయోమయానికి గురైంది. ఆ ఆస్తి ఏదైనా తోటలో గమ్యం తప్పింది. ఆ ఆస్తి ఏదైనా తోటలో తన మనసును పాడు చేసుకుంది. ప్రతిఫలాలు ఇవ్వాల్సిన ఆస్తి నష్టపోతుంది అక్కడ. ఎప్పుడైతే పాడైపోయిందో యావత్ జనాంగం, ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఏమైపోయారు? పాడైపోయారు. ఇప్పుడు మొన్న ఒక చిన్న పాప మాట్లాడితే ఏమంటుందంటే, ఇదిగో పలానా ఆయనకి ఓటు వేయకూడదు అని అంటుంది. ఇంకో పాప పలానా ఆయనకి ఓటు వేయాలి అంటుంది. ఆ వయసులో ఏ నాయకుడు ఏం చేస్తాడో, ఏ నాయకుడు ఏం చేయగలడు తెలుసా వాళ్ళకు? తెలియకపోయినా వారి చుట్టూ ఉన్న సమూహం ఏమైతే ప్రభావం వాళ్ళ వైపు చూపిస్తుందో ఆ ప్రభావంతోనే పిల్లలు ఆలోచిస్తారు, మాట్లాడతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక నాయకుడిని ఎన్నుకునే విషయంలో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల యొక్క ప్రభావము, కుటుంబ సభ్యుల ప్రభావము, కమ్యూనిటీ ప్రభావము, ప్రాంతం యొక్క ప్రభావము, దేశం యొక్క ప్రభావము, స్టూడెంట్స్ యొక్క ప్రభావం, ఇలా ఒక్కొక్కరి ప్రభావము ఒక్కొక్కరి మీద వెళ్ళి మనుషులందరూ అంటే నూతనంగా భూమి మీదకి వస్తున్నటువంటి బిడ్డలు కూడా ఏమవుతున్నారు తెలుసా? ఒకరి తర్వాత ఒకరు ఆస్తులన్నీ పాడైపోతున్నాయి. దేవుని ఆస్తి అంతా పాడైపోతుంది. అందుకే సొలొమోను భక్తుడు స్పష్టంగా ఆయన అంటా ఉన్నాడు. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో చాలా నీట్గా మనం ఏదైతే విషయాలను మాట్లాడుతున్నామో ఆయన చక్కగా ఆయన వివరిస్తా ఉన్నాడు. చూడండి 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు ఏం చేస్తున్నారంట? వివిధమైన తంత్రములు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారంట.
దేవుడైతే ఆదామును మంచిగానే సృష్టించాడు, యాకోబును మంచిగానే సృష్టించాడు, మోషేను మంచిగానే సృష్టించాడు, ఇస్కరియోతు యూదాను మంచిగానే సృష్టించాడు. ఎవరైతే భూమి మీదకు మనుషులు వస్తున్నారో, నీవైనా నేనైనా ఎవరమైతే భూమి మీదకి వస్తున్నామో మనందరినీ ఆయన ఎలా చేస్తున్నాడంట? యథార్థవంతులుగా, మంచివారుగా, నీతి నియమాలు కలిగిన వారుగా, సంస్కారము సంస్కృతి కలిగిన వారుగా, పద్ధతులు కలిగిన వారుగా మంచిగా ఆయనైతే పుట్టిస్తున్నాడు. ఆయన పుట్టిస్తున్న ఆస్తిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే పుడుతున్నారో, పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి వారు తంత్రాలు అంటే ఇంగ్లీష్లో స్కీమ్స్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అరే మంచి స్కీమ్ వేసేవారని నన్ను మోసం చేయడానికి, లేదా మంచి ప్లాన్ వేసేవారని నన్ను మోసం చేయడానికి. అంటే మనుషులు నిరంతరం ఏం చేస్తున్నారంటే ప్లాన్లు వేసుకొని, స్కీమ్స్ వేసుకొని, ఐడియాస్తో మనల్ని మనం ఏం చేసుకుంటాం తెలుసా? పాడు చేసుకుంటామంట. మరో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఆస్తిని ఎవరు పాడు చేస్తున్నారు? మనమే పాడు చేస్తున్నాం. మనం దేవుని యొక్క ఆస్తులము. ఈ ఆస్తిని ఎవరు పాడు చేస్తున్నారు? మనమే పాడు చేసుకుంటున్నాం. ఇలా మనమే పాడు చేసుకుంటున్నటువంటి ఈ ఆస్తిని చూసినప్పుడు, ఇదిగో నేను వీరందరినీ మంచిగానే పుట్టిస్తున్నాను కదా, మంచి ద్రాక్ష చెట్టు వలె నేను వీళ్ళని తయారు చేశాను, కానీ వీరు ఎలాంటి ఫలాలు ఇస్తున్నారు? చేదు ఫలాలను వీరు ఇస్తున్నారు. యథార్థవంతులుగా నేనైతే పుట్టించాను, కానీ వీరు పాడైపోతున్నారు. ఈ ఆస్తులన్నీ పాడైపోతున్నాయి. చూడండి, భూమి మీద ఉన్న ప్రజలందరూ పాడైపోయారు. భూమి మీద ఉన్న మనుషులలో దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు కూడా లేదంట. ఏంటి నీతిమంతుడు అంటే? నీతిమంతుడు అంటే అర్థం ఏంటండి? నీతిని పాటించేవారంట, నియమాన్ని పాటించేవారంట ఒక్కరు కూడా లేకుండా పోయారు. అంటే అందరు దారి తప్పిపోయారా? అందరు దారి తప్పిపోయారు. అందరూ అయోమయానికి గురవుతున్నామా? అందరూ అయోమయానికి గురవుతున్నాం. అందరూ గమ్యాన్ని తప్పామా? అందరూ గమ్యాన్ని తప్పారు. గమ్యాన్ని తప్పి మనం ఏం చేస్తామంటే ఎవరి ప్లాన్లో వాళ్ళు బతుకుతున్నాం. అందుకే చూడండి, ఒక్క మనిషిని మీరు వెళ్ళి అడిగితే ఒక్కడి దగ్గరైనా లేదా ఒక ఇద్దరి దగ్గరైనా ఏకరూపమైన సమాధానం వస్తుందా? రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కుక్క దేనికి అన్నాం అనుకోండి, కుక్కలు దేనికి పెంచుతాం చెప్పండి? సహజంగా ఎవరైనా దొంగలు మన ఇంటి దగ్గరికి రాకుండా ఉండటానికి. ఎవడు ఇంట్లో కుక్క పెంచినా వాడి కారణాలు 100 ఉన్నా ఒక కారణం ఖచ్చితంగా ఏముంటుంది? దొంగలు ఎవరు రాకుండా కుక్కల్ని మేము సెక్యూరిటీ పర్పస్ మీద పెంచుతున్నాం. ఒక కుక్క జాతి కుక్కలన్నిటికీ అదే తత్వం ఆపాదించబడుతుంది. మా ఊర్లో మామిడి ఫలాలు ఇస్తుంది. మీ ఊర్లో ఏ ఫలాలు ఇస్తుంది? ఏమో జామ పండ్లు ఇస్తుందా? ఏమండి? మా ఊర్లో కొబ్బరి చెట్లు కొబ్బరి బొండాలు ఇస్తుంది. మీ ఊర్లో ఏమైనా ద్రాక్ష ఫలాలు ఇస్తుందా? కొబ్బరి చెట్టు ఎక్కడ తీసుకున్నా, జామ చెట్టు ఎక్కడ తీసుకున్నా, వరి నువ్వు ఎక్కడ వేసినా, ఆ జాతి నువ్వు ప్రాంతం మార్చినా, నేల స్వరూపం మార్చినా అది తనిచ్చే ఫలాలనే ఇస్తుంది. నువ్వు జంతువులను చూడు, నువ్వు వృక్షాలను చూడు, ఆ జాతులకు చెందినటువంటి జంతువులైన వృక్షాలైనా ఏ జాతి చేయాల్సినవి అవే చేస్తాయి. ఇప్పుడు మీరు మనుషుల దగ్గర రండి. నువ్వు ఎందుకు బతుకుతున్నావురా? నీ యొక్క ఫలాలు ఏంట్రా అంటే ఏం చెప్తాం మనం? ఇండియా వాడు ఒకలా బతికితే, అమెరికా వాడు ఇంకోలా బతికితే, పాకిస్తాన్ వాడు ఒకలా బతికితే, చైనా వాడు ఇంకోలా బతికితే, అంతర్వేదలు ఒకలా బతికితే, మల్కీపురం వాళ్ళు మరోలా బతికితే, ఒక్కొక్కడు ఒక ప్రాంతాన్ని తీసుకున్నా, వ్యక్తులను తీసుకున్నా, ఎవరి ఇష్టమో వారిదే. అందరిగా మనుషులమందరూ మేమంతా ఒకే జాతి, ఇదిగో మా జీవితాలకు ఉద్దేశం ఇది అని చెప్పినటువంటి మనుష్య జాతి, మనుష్యుల గుంపు ఉందా అంటే లేదు. కుటుంబానికో ఆలోచన, వ్యక్తికో ఆలోచన, ప్రాంతానికో ఆలోచన, దేశానికో ఆలోచన, ఎవ్వరికి వారుగా విడిపోయారు, ఎవ్వరికి వారుగా పాడైపోయారు, ఎవ్వరికి వారుగా దేవుని ఆస్తులుగా ఉన్న వాళ్ళు చెడిపోయారు. ఈ చెడిపోతున్నటువంటి, ఈ పాడైపోతున్నటువంటి ఈ ఆస్తినంతటిని చూసినటువంటి దేవుడు, అయ్యో నా ఆస్తి నష్టపోతున్నాను నేను, అయ్యో నా ఆస్తులన్నీ పాడైపోతున్నాను, నా కళ్ళ ముందే పాడైపోతున్నాను, నేనే వారిని పుట్టిస్తున్నాను, నేనే వారిని నిర్మిస్తున్నాను, నేనే వారిని పంపిస్తున్నాను, కానీ నా ఆస్తులన్నీ పాడైపోతున్నాయి, నా ఆస్తులన్నీ పాడైపోతున్నాయని బాధపడుతున్నప్పుడు ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు ఒక మాట.
ఆస్తంతా చెడిపోయింది. భూమి మీద ఉన్న మనుషులందరూ పాడైపోతున్నారు. భూమి మీద ఆలోచనలన్నీ ఎవరి ఆలోచనలు చూసినా చెడిపోయిన ఆలోచనలు. అలా చెడిపోయి పాడైపోతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. రండి చూద్దాం ఆ మాట. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన మన యందు నివసింపజేసిన క్షమించమ్మా 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆస్తులుగా ఉన్న మనుషులందరూ చెడిపోతున్నారు. వారు పాప మార్గాలను ఏర్పాటు చేసుకొని నాశనం అయిపోతున్నారు. వారు ఏమవుతున్నారంటే మరణిస్తున్నారు. మరణిస్తున్న వారు ఏమవుతున్నారంటే నరకములోనికి జారిపోతున్నారు. ఇప్పుడు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, మీలో ఎవరైనా చెడిపోయిన వాడిని, పాపములో పడిపోయిన వాడిని, తప్పుడు మార్గంలో వెళ్ళిపోయిన వాడిని మీరు కానీ మళ్ళిస్తే, మీరు కానీ ఆ మార్గాన్ని సెట్ చేస్తే, అయోమయానికి గురై గమ్యస్థానంలోనికి వెళ్ళవలసిన వాడు గమ్యస్థానానికి వెళ్ళకుండా దారి తప్పి వేరే మార్గంలో వెళ్ళిపోతున్న వాడిని మీరు కానీ మళ్ళిస్తే మీరు ఒక ఆత్మను రక్షించిన వారవుతారు. ఏదైనా తోటలో మార్గం తగ్గిపోయిన మనుషుడు ఈరోజు భూలోకంలో ఉన్న మనుషులందరూ మార్గం తప్పిపోయి దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారు మార్గం తప్పిపోయి నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. మార్గం తప్పి నరకంలోనికి వెళ్ళిపోతున్న వారిని మీలో ఎవరైనా మళ్ళిస్తే, మీలో ఎవరైనా దారి మళ్ళిస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక ఆత్మను మీరు రక్షించిన వారు అవుతారు. ఈ విషయాలంతటిని మనం అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు 4వ సంపాదన ఏమై ఉంటుంది? 4వ సంపాదన మనుష్యులను సంపాదించాలి. మొదటిది మీరు జ్ఞానాన్ని సంపాదించాలి, రెండవది మీరు డబ్బును సంపాదించాలి, మూడవది మీరు మంచి పేరుని సంపాదించాలి, నాలుగవది మీరు ఏం సంపాదించాలి? డబ్బు, మనుష్యులను సంపాదించాలి. ఇప్పుడు ఆత్మను నువ్వు రక్షించాలి, ఆత్మను నువ్వు సంపాదించాలి. ఎందుకు సంపాదించాలి మనుషులనంటే, మనుషులందరూ కూడా పాడైపోతున్నారు. మనుషులందరూ కూడా దేవుని ఆస్తులు వారు పాడైపోతున్నారు. ఇప్పుడు దేవుడు నీకు నాకు భూలోకంలో ఇచ్చిన పని ఏంటో తెలుసా? నా పాడైపోతున్న మనుషులను మీలో ఎవరైనా సంపాదించుకోగలరా? మీలో ఎవరైనా రక్షించగలరా? ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. యావత్ ప్రపంచంలో దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, మార్గం తెలియకుండా ఇదిగో అగమ్య గోచరంగా ఉన్న వారి జీవితాల్లో మీరు ఎవరైనా ఒక్కరినైనా సంపాదించుకోగలరా? అట్లీస్ట్ ఒక్కరిని. మీ ఫోన్ ఓపెన్ చేస్తే మీ కాంటాక్ట్స్లో ఒకరికి 300 మంది ఉంటారు, 400 మంది ఉంటారు, 500 మంది ఉంటారు. ఇదో ఇన్ని 100 మంది మీకు తెలుసు కదా. ఆ 100 మందిలో ఒక్కరినైనా మీరు సంపాదించుకున్నారా? సంపాదన గురించి మాట్లాడాలంటే బైబిల్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ఎలా సంపాదిస్తున్నాడో మనుషులను ఒకసారి మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. ఆయన ఎలా మనుషులను సంపాదిస్తున్నాడో చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు నీ ఆత్మల కొరకు బహు సంతోషముగా జయపరచెదను, నన్నును నేను జయపరచుకుందును. కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులతో ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఏదైతే ఉందో, జ్ఞానం ఉందా? పౌలను నాకు జ్ఞానం ఉందా? పౌలను నా దగ్గర డబ్బుందా? పౌలను నా దగ్గర మంచి పేరుందా? ఈ యావత్తు నేను సంపాదించిన ఈ మూడింటిని తీసుకొచ్చి నేనేం చేస్తాను? మీ కొరకు ఖర్చు చేస్తాను.
గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. మీ జ్ఞానాన్ని మీరు సంపాదిస్తున్నారు. ఫెలోషిప్ పెట్టినప్పటి నుంచి ప్రసంగాలు ఎన్ని వినలేదు మీరు? హెబ్రోన్ చర్చిలో ఉన్నవారు మీరు ఎన్ని వినలేదు? జీడిఎం చర్చిలో ఉన్నవారు మీరు ఎన్ని వినలేదు? మీ సంఘాలలో మీరు ఎంత వాక్యం వింటున్నారు? సభలలో ఎంత వాక్యం వింటున్నారు? క్రిస్మస్లో ఎంత వాక్యం వింటున్నారు? ఫోన్లో ఎంత వాక్యం వింటున్నారు? టీవీలో ఎంత వాక్యం ఖర్చు చేస్తున్నారా జ్ఞానాన్ని? బాగా సంపాదిస్తున్నారు కూర్చొని, ఎందుకంటే వాక్యం కూర్చొని వినేది కదా, కూర్చొని సంపాదించేస్తున్నారు. ఖర్చు చేస్తున్నారా? మీరు సంపాదించిన జ్ఞానాన్ని ఖర్చు పెడుతున్నారా? బాగా సంపాదిస్తున్నారు, డబ్బు ఖర్చు పెడుతున్నారా? మంచి పేరుంది మీకు మీ ఊర్లో, ఖర్చు పెడుతున్నారా? కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? నేను సంపాదించిన యావత్తు, అది జ్ఞానమైనా డబ్బైనా నాకున్న పేరైనా, నేను కొరింథు సంఘంలో ఉన్న విశ్వాసులారా మీ కొరకు నేను ఖర్చు చేస్తాను. ఇదో గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు నేను సంపాదించిన ఈ మూడింటితో ఇదిగో సంపాదించావు కదా వాటిని ఖర్చు పెడుతున్నావు అని మీరు అనేస్తారేమో. గుర్తుపెట్టుకోండి, అవి పక్కపోతే నన్ను కూడా నేను ఏం చేస్తానో ఖర్చు. అర్థమైందా మీకు నా మాట? నీ దగ్గర ఉన్న డబ్బు దేవుని పనికి ఇమ్మంటే ఇవ్వవా? ఇస్తావు. నీ దగ్గర ఉన్న జ్ఞానం దేవునికి వాడమంటే వాడతావా? వాడతావు. నీ దగ్గర ఉన్న మంచి పేరు ఉపయోగించుకోమంటే ఉపయోగించుకుంటావా? ఉపయోగిస్తావు. మరి నువ్వు వస్తావా అంటే రావు. నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్లో నాకు సెక్యూరిటీ గార్డ్తో పరిచయం ఉండేది, హాస్పిటల్ స్టాఫ్తో పరిచయం ఉండేది, ఎలక్ట్రికల్ వాళ్ళతో పరిచయం ఉండేది, వార్డెన్తో పరిచయం ఉండేది. ఈ పరిచయాలన్నిటినీ నా దగ్గర ఒక తమ్ముడు వచ్చి, అన్న మేము ప్రార్థన చేసుకుంటామన్నా, ఒక రూము కావాలి, నీకున్న పేరుతో నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఒక రూమ్ ఏమైనా అడిగిస్తావా అంటే నేను ఏం చేసేవాడిని, సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి అన్న ప్రేయర్ చేసుకుంటారంట అని చెప్పేసి వాళ్ళకి ఏం చేసేవాడిని, ఒక రూమ్ ఇప్పించేవాడిని. కానీ నేను ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని కాదు. అర్థమైందా? నా ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళకైతే రూమ్ ఇప్పించేవాడిని, కానీ నేను మాత్రం ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు. మీరు చాలా తెలివైన వాళ్ళు. చాలామంది దేవుని పని ఉందంటే డబ్బులు ఇస్తారు, ఎవరా దర్జాగా ఇచ్చేస్తారు. కానీ మీరు వస్తారా? మీరు వస్తారా? పనికి మీరు రమ్మంటే మీరు వస్తారా? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ సావా స్కూల్ ఉంది. ఇప్పుడు ఫోటోలు తీసేవాళ్ళు ఉంటారు ఇక్కడ. అయితే జాయిన్ ఎవడన్నా తీస్తాడు, లేకపోతే రాయేష్ అన్న తీస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ఎవరైనా తీస్తారా? ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారు చర్చికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిసారి వెళ్ళినప్పుడేమో అబ్బాయిలు కెమెరాని ఆపరేట్ చేస్తున్నారు. రెండోసారి వెళ్ళినప్పుడు ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలుసా? ఒక అమ్మాయి ఆపరేట్ చేస్తున్నారు. కెమెరా అటు పట్టుకుని ఇటు పట్టుకుని నేను అమ్మాయినా అబ్బాయి అంటే డ్రెస్ ఏమైనా అబ్బాయిదా ఏంటని ఇలా చూస్తున్నాను. నేను చూస్తే ఎవరు? అమ్మాయి. అంటే దేవుని పని కొరకు డబ్బు ఇవ్వటం ఇచ్చేస్తారు. పెద్ద కష్టం కాదు, అంతర్వేదులకు అసలే కష్టం కాదు. దేవుని పని కొరకు జ్ఞానం ఇవ్వటం ఇచ్చేస్తారు. దేవునికి మీ పేరు ఉపయోగిస్తారు. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక ఆత్మను రక్షించడానికి పెట్టుబడి ఇవే కాదు, అవసరమైతే నన్ను నేను పెట్టుబడిగా పెట్టుకుంటాను. కొరింథు సంగతి మాట్లాడుతున్నాడు. ఇదిగో నన్ను నేను మీరు ఉపయోగించుకుంటాను. ఉదాహరణకి ఉదయాన్నే లేచి నా ఇంట్లో టీ పెట్టడానికి నేను పాల ప్యాకెట్కి వెళ్ళటం ఎలాంటిదో, ఉదయాన్నే లేచి ఈ ఊర్లో 10 మంది ఇళ్లకు కావాల్సిన పాల ప్యాకెట్లు నేను రోజు తీసుకెళ్ళి ఇచ్చే నాకు ఎలా ఉంటుంది? అది అంటున్నాడు పౌలు గారు. నేను నా కుటుంబానికే కాదురా బాబు, నా ప్రాంతానికే కాదు, కొరింథు సంఘంలో ఉన్నవారా మీకోసం నన్ను నేను ఏం చేయమంటారు, మీకోసం ఏ పని చేయమంటారు మీకోసం నేను చేస్తాను. ఎందుకు తెలుసా? నాకు మీరు కావాలి. ఆయన రాస్తూ ఆయన అంటున్న మాట చూడండి. ఆయన రాస్తూ నన్ను నేను వినపరుచుకుందని చెప్పి ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా. ఏమన్నాడు తెలుసా? కొరింథు సంఘములో ఉన్న విశ్వాసులారా, నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. పౌలు గారు సంపాదనలో పడ్డాడు. పౌలు ఏ సంపాదనలో పడ్డాడు? మనుషులను సంపాదించడంలో పడ్డాడు. పడేమన్నాడు తెలుసా? ఇదిగో నాకున్న యావత్తు మీకు ఖర్చు పెడతాను. అది సరిపోదా? నన్ను నేను ఖర్చు పెట్టుకుంటాను. అది సరిపోదా? ఇంకో మాట మాట్లాడుతున్నాడు తెస్సలోనికైల సంఘంతో. ఆ సంఘంతో మాట్లాడుతున్న మాట మీరు చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక
మీ యందు విశేషాపేక్ష కలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉండు. జాగ్రత్తగా వినండి మాట. కొరింథీ సంఘానికి ఏమంటున్నాడు? నా దగ్గర అంతా నేను ఖర్చు పెడతాను, అవసరమైతే నన్ను నేను ఖర్చు పెడతాను. తెసలోనికల సంఘం వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? తెసలోనికలో ఉన్న సంఘస్థులారా, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. మీరు చాలా ప్రియులుగా ఉన్నారు, బహుప్రియులుగా ఉన్నారు. అయితే మీ యందు మాకు విశేషమైన అపేక్ష, అంటే చాలా ఇష్టం మీ మీద. కాబట్టి మేము మీకు సువార్తను తీసుకొచ్చాం. గుర్తుపెట్టుకోండి, సువార్తే కాదు, అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం. ఏంటంట? సువార్తే కాదు, నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను నేను. దేవుని యొక్క సేవకుడైన పౌలు మనస్సు మీరు ఆలోచించండి. ఇదిగో ఒక వ్యక్తిని ప్రేమించే విషయంలో, ఒక వ్యక్తిని తన వైపుకు ఆకర్షించుకునే విషయంలో ఎన్ని ఖర్చు పెడతాడో తెలుసా? అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణాన్ని సైతం నేను మీకు ఇచ్చేస్తాను అని పౌలు భక్తుడు అంటున్నాడు. మీరు నాకు చాలా ఇష్టం, తెసలోనికలో ఉన్న సంఘస్థులారా, మీరంటే నాకు చాలా ప్రేమ. కాబట్టి మీకు సువార్తనే కాదు నేను అందించేది, వాక్యాన్నే కాదు నేను అందించేది, అవసరమైతే నా ప్రాణానైనా నేను ఇస్తాను. ఈ రాత్రి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఎవరినైనా ఇంతలా మీరు ప్రేమించారా? ఏమండి? ఎవరినైనా పౌలు కొరింథీ సంఘాన్ని ప్రేమించినట్టు, పౌలు తెసలోనికల సంఘాన్ని ప్రేమించినట్టు మీరు మీ కుటుంబ సభ్యులు కాకుండా, మీ సంఘ సభ్యులు కాకుండా, సహవాస సభ్యులు కాకుండా ఇంకెవరినైనా ఇంతలా ప్రేమించారా? ఇంతలా అంటే ప్రాణం ఇచ్చే అంతలా, ఇంతలా అంటే సంపాదించిన జ్ఞానాన్ని ఖర్చు పెట్టే అంతలా, ఇంతలా అంటే సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టే అంతలా, ఇంతలా అంటే ఇదిగో మీకున్న పేరును వాళ్ళ ప్రయోజనానికి ఉపయోగించే అంతలా మీరెప్పుడైనా మీ కుటుంబం, సంఘం, సహవాసం పరిదాటి ఎవరైనా ప్రేమించారా? ప్రేమించకపోతే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు 4వ సంపాదనలో మొదటి మెట్టులో కూడా నువ్వు లేవు. మొదటి మెట్టులో కూడా నువ్వు లేవు. పౌలు గారికి ఎందుకు అంత అపేక్ష కలిగింది? ఇటు తెసలోనికల సంఘంలో ప్రాణం ఇచ్చేస్తానంటున్నాడు, ఇటు కొరింథీలో ఉన్న వారి కోసం ఖర్చు అయిపోతానంటాడు. ఎందుకు ఇంత ఆలోచన ఆయనకు తెలుసా? ఆయనకు ఒక మాట బలంగా తెలుసు. ఏంటన్నమాట? మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులనుగా పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. శిష్యులను పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమన్నాడు తెలుసా? అయా జాలరులారా, మీరు ఇప్పటి వరకు ఏం పట్టుకున్నారు? చేపలు పట్టుకున్నారు. ఇప్పటి వరకు మీరు ఏం సంపాదించారు? చేపలు సంపాదించారు. కానీ ఇక నుంచి మీరు ఏం సంపాదించాలి? మన భాషలో, మనం మాట్లాడుతున్న భాషలో మాట్లాడాలంటే ఇక నుంచి మనం ఏం సంపాదించాలి? మనుష్యులను సంపాదించుకోవాలి. పేతురుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఇప్పుడు దాకా చేపలు పట్టుకున్నావేమో, ఇక వదిలే, దాని పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు పట్టుకోవాల్సిన విలువైన ఆస్తి ఉంది. ఏంటి ఆస్తి? మనుష్యుడు. ఈ లోకంలో చాలా విలువైన వారు ఎవరు అని అంటే మనుష్యుడు. నేను అడుగుతున్నాను, జ్ఞానం కోసం ప్రయాసపడుతున్నావేమో, ధనం కోసం ప్రయాసపడుతున్నావేమో, పేరు కోసం ప్రయాసపడుతున్నావేమో. ఈ మూడింటి ప్రయాస కలిపి నువ్వు ప్రయాసపడాల్సిందో దేనికో తెలుసా? ఇదిగో మనిషిని సంపాదించడం. ఈయనకి బాగా తెలుసు, శిష్యులందరికీ తెలుసు. ఇదిగో మనం ఎవరమనంటే మనుషులను సంపాదించవలసినటువంటి సంపాదన పరులం. మనం ఎవరమనంటే చేపలు పట్టుకునే వారం కాదు, మనం ఎవరు? మనుషులను పట్టుకునేవారు. ఇప్పుడు పౌలుకి ఆ విషయం తెలుసు కాబట్టి పౌలు ఏం చేశాడు తెలుసా? ఖండాలు దాటేసాడు. మన దేశాలు దాటుతాం దేనికి? డబ్బు సంపాదించడానికి. దేశాలు మనం దాటాం డబ్బు సంపాదించడానికి. పౌలు ఖండాలు దాటొచ్చాడు, దేశాలు దాటొచ్చాడు. ఎందుకో తెలుసా? మనుషులను సంపాదించాడు. అందుకని అన్నాడు, ఇదిగో మా ప్రాణము ఇచ్చేస్తాం. ఏ పని చెప్పినా చేస్తావు బ్రదర్, గల్ఫ్కి వెళ్ళి ఏదైనా చేస్తాను నేను. ఎందుకు? నీకు ఒకటి కావాలి కాబట్టి. ఇప్పుడు అదే మైండ్ సెట్ ఎవరికి ఉందో తెలుసా? పౌలుకుంది. ఏ పనైనా మీరు చెప్పండి, నేను చేస్తాను, నాకు మాత్రం మీరు కావాలి.
ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకోసం ఖర్చు అయిపోవాలనుకుంటున్నాను, మీకోసం ప్రాణాలను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, భూమి మీద ఉన్నప్పుడే సంపాదించుకో మనుషులను ప్రభువు నాకు నేర్పించి వెళ్ళిపోయాడు. భూమి మీద ఉన్నప్పుడే. ఎందుకో తెలుసా? ఒకానొక రోజు నువ్వు దిగంబరిగా వెళ్ళిపోయే రోజు వస్తుంది. దిగంబరిగా వెళ్ళిపోయే రోజు నువ్వు ఏమేమి తీసుకెళ్ళావు తెలుసా? జ్ఞానాన్ని తీసుకెళ్ళలేవు, డబ్బును తీసుకెళ్ళలేవు, పేరును తీసుకెళ్ళలేవు. నువ్వు తీసుకెళ్ళగలిగేది ఒకే ఒకటి ఏంటో తెలుసా? అయ్యా, ఎంతమంది మనుషులను సంపాదించావు? దేవుడి దగ్గర నువ్వు చెప్పాల్సిన ఒకే ఒక విలువైన సమాధానం, ఎంతమందిని నీవు సంపాదించావు. పౌలుకి అది బాగా తెలుసు. అయ్యి బాబు, టైం లేదు నాకు, ఆరోగ్యం లేదు నాకు, పరిస్థితులు తర్వాత ఉండే కొద్ది సహకరిస్తాయో లేదో నాకు తెలీదు. పరిస్థితులు సహకరిస్తున్నప్పుడు, ఆరోగ్యం నా దగ్గర ఉన్నప్పుడు, జ్ఞానం నా దగ్గర ఉన్నప్పుడు ఎంత త్వరపడి ఎంత మందిని కావాలంటే అంతమందిని సంపాదించాలని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రయాసపడుతున్నాడంట. ప్రయాసపడుతూ ఆయన ఒక మాట అన్నాడు. నిజంగా బైబిల్లో ఆయన అన్న మాట నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మాట చదువుతుంటే పౌలు ఇంత సాహసం చేసాడేంటి ఈ మాట అనడానికి, ఇంతలా తెగించి రాశాడేంటి ఈ మాట అని అనిపించిన. ఒకసారి చూడండి ఆ మాట ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్త చూడండి. 11వ వచనం వరకు నేను చదువుతాను, మీరు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ఆయన కేఫాకును, ఆ జాగ్రత్తగా మీరు సీక్వెన్స్ మీరు చూస్తూ రావాలి నాతో. ఆయన కేఫాకును అంటే, కేఫా అంటే పేతురు, తర్వాత 12 మంది కనబడ్డాడు. ఇది మొదటి దశ. రెండవ దశ, అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మొదట పేతురుకు, తర్వాత 12 మందికి, ఆ తర్వాత 500 కంటే ఎక్కువ మందికి 7వ వచనంలో. తర్వాత ఆయన యాకోబు కనబడ్డాడు, తర్వాత అపోస్తలులకు అందరికి కనబడ్డాడు. ఇప్పుడు 8వ వచనం చూస్తే, అందరికి కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకు కనబడ్డాడు. దాని అర్థం ఏంటి తెలుసా? అనుకోకుండా వచ్చేసాను నేను ఎలా వచ్చానంటే, పరిచర్యకి సంబంధం లేకుండా వచ్చాను నేను. వీళ్ళంతా ఒక పద్ధతిగా ప్రభు వెళ్ళాడు, చేపలు పట్టేవాళ్ళని పిలిచాడు, మంత్రులు పట్టి జనరల్గా చేశాడు, అపోస్తలుగా అపాయింట్ చేశాడు, ఆయనతో పాటు పరిచర్యలు తిప్పాడు. ఇది వాళ్ళ పద్ధతి. నేను ఎవరిని మధ్యలో వచ్చాను. నేను ఎక్కడి నుంచి వచ్చాడంట? అకాల మందు. నేను మధ్యలో వచ్చాను. అయితే వచ్చిన వాడిని కాముంటానా? నేను ఏం చేశాను చూడండి. నేను అపోస్తులందరిలో ఏమన్నాడు ఆయన? తక్కువ వాడని. ఆ పాయింట్ మీరు గట్టిగా ఆలోచించండి. అపోస్తులందరిలో అంటే ఈ కనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూసినటువంటి వారు, ప్రభువుతో పరిచయం చేసినటువంటి వారందరిలో కూడా నేను తక్కువ వాడును. నేను చేసిన ఒక పనికి ఏంటా పని? దేవుని సంఘాన్ని హింసించడం వల్ల కనీసం అపోస్తలుడు అనిపించుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. అయినా సరే ఆ దేవుని కృప వల్ల అయినను ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు. కానీ ఇక్కడ నుంచి చూడండి ఆయన రాసిన మాట, వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడి తిని. ఏమండి, ఆ మాట చెప్పాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. ప్రభువుతో మొట్టమొదటి నుంచి ఉన్న పేతురు ఏమనుకుంటాడు? ఈ పత్రిక చదివితే, ఏమయ్యా మధ్యలో వచ్చావు, చాలా బాగా రాసుకున్నావా నీ గురించి నువ్వు అన్న ఆయన. యూదయ సంఘంలో యాకోబుని చంపినప్పుడు, స్టెఫనుని చంపినప్పుడు మేమందరూ మాకున్న చరస్థిరాస్తులు ఇచ్చేసాం, దీనికంటే పౌలు ఎక్కువ చేసావా అంటే అడిగితే పౌలు ఏం చెప్పాలి? చేశాడు కాబట్టే. వాళ్ళు చేయకపోతే ఆ మాట అంటాడా? చూడండి, యావత్ క్రైస్తవ్యం అంతా ఒకవైపు ఉండి, విన్నారా నా మాట? యావత్ క్రైస్తవ్యం అంతా ఒకవైపు ఉండి మీరు ఒకవైపు నిలబడి ఇప్పుడు ఈ మాట మళ్ళీ మీరు అనుకోగలరా? ఇదిగో క్రైస్తవ్యం అంతా చేస్తున్న పరిచర్య కంటే నేను ఎక్కువ చేస్తానని చెప్పగలము? ఏ క్రైస్తవ మీటింగ్లోకైనా మీరు వెళ్ళండి, మీరు చూడండి, సేవకుడు చెప్పగలవా చేయగలవా అంటే ఎంత చక్కగా చెప్పలేమండి, చేయలేమండి. మన బతుకు ఎన్ని మీటింగ్కి వెళ్ళా చెప్పలేమండి, చేయలేమండి, మన వల్ల కాదండి. ఇదే మన బతుకు. ఈయన అంటున్నాడు, అందరు చేసింది ఒక ఎత్తు, నేను చేసింది ఒక ఎత్తు.
సరే, అదంతా చేయడానికి గల కారణం దేవుని కృప. అది నేను కాదులే కానీ అదంతా దేవుని కృప. నేనైనానేమి మనలా చెప్తున్నాడు, వారైనానేమి అలాగునని మేము ప్రకటించుతున్నాము, అలాగునని మీరు విశ్వసించారు. ఆయన ప్రయాస ఆయన చెప్పాడు, ఆయన కష్టం ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత సరే, అలా కష్టపడ్డానికి కారణం దేవుని కృప. సరే, వాళ్ళు ప్రయాసపడినా మేము ప్రయాసపడినా కలెక్టివ్గా మేము వర్క్ చేసాము, కలెక్టివ్గా మేము గాస్పల్ని ప్రీచ్ చేసాము, కలెక్టివ్గా మీరు దాన్ని ఏం చేశారు, విశ్వసించారు. ఇక్కడ విషయం ఏంటంటే, మనుషులను సంపాదించుకోవడంలో ఎవరికి వారే ఇండివిజువల్గా ఆశ కలిగి పోరాటం మనము చేయాలి. ఎవరికి వారే మనం ఏం చేయాలి తెలుసా, పరుగులు పెట్టాలి. నేను ఈ మనిషితో మాట్లాడతాను, ఈ మనిషిని క్రీస్తు కొరకు నేను గెలుచుకుంటాను, ఈ మనిషిని క్రీస్తు దగ్గరకు నేను పిలిపిస్తాను, ఈ మనిషిని నేను వాక్యంలో తీసుకొస్తానని చెప్పి పౌలు ఎంత ఆసక్తి కలిగి పరుగులు పెట్టాడో దేశాలు దాటి. ఈరోజు నేను కూడా అలా పరుగులు పెట్టాలి. దేవుడు ఆశించేది అంది, మనలో నుంచి దేవుడు కోరుకునేది అది. నువ్వు చెప్పే ఆరాధన, నువ్వు చెప్పే స్తుతులు, నువ్వు చెప్పే స్తోత్రము, నువ్వు ఇచ్చే కానుక, ఇవన్నీ తర్వాతే. మొదటిది ఏంటో తెలుసా, దేవుని కొరకు మనుషులను సంపాదించిన విషయంలో నీ పరుగు ఎంత, నువ్వు ఎంత దూరం పరిగెడుతున్నావు, నువ్వు ఎంత మేరకు పరిగెడుతున్నావు. ఒకరిని చూపిస్తాను బైబిల్లో, వారితో పోల్చుకుంటే మన బతుకులు శూన్యం. వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, వారు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం. నిజంగా చెంప చెల్లు అనిపిస్తుంది ఆ మాట మనం చూస్తే. ఒకసారి చూడండి, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన అంటే వాళ్ళకి చెప్పడమే. ఎవరంటే వీళ్ళు వేషధారులు అంటే యథార్థవంతులా కాదు, వేషాన్ని ధరించుకున్నవారు. అంటే డ్యూయల్ మైండ్ సెట్ వాళ్ళకి. మన దగ్గర ఒకలా ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర వేరేలా ఉంటారు. అలాంటి వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తారంటారు. చూసారా వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో? ఏమో అర్థమవుతుందా? ఒకరిని తమ మతంలో, ఎవరు వీళ్ళు, పరిసయ్యులు, సద్దుకాయలు, వీళ్ళకి దేవుడు పెట్టే ట్యాగ్ ఏంటి, వీళ్ళు వేషధారు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు బుద్ధి మంచిది కాదు, వీళ్ళు నటించేవాళ్ళు. నటించేవాడే ఒక్క మనిషి కోసం దేన్ని చూడుతున్నాడంట, సముద్రాన్ని చుట్టేస్తున్నాడంట. ఇప్పుడు ఇక్కడ బంగాళాఖాతం ఇక్కడ చూశారు, మీరు వైజాగ్లో చూస్తారా? ఎలా చూస్తారు? తీర ప్రాంతం వెంబడి నడుచుకుంటూ వెళ్ళి చూస్తామా మనం? ఎప్పుడైనా అలా ప్రయత్నం చేసామా? ఈ తీరం నుంచి ఆ తీరం వరకు నేను తీరం వెంబడి వెళ్ళి ఈ సముద్రం ఎంతో నేను చూస్తానని చేసామా? కానీ మీరు అలా చేయరంట. వీళ్ళు సముద్ర తీర ప్రాంతాలు ఎక్కడెక్కడైతే దొరుకుతారో మనుషులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంటే. భూమి ఎక్కడెక్కడైతే మనుషులు దొరుకుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవారంట. వీళ్ళు ఒక చోట ఉండిపోయేవాళ్ళు కాదు, వెళ్ళిపోయి వాళ్ళని కలుపుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళని హక్కున తీర్చుకోవడానికి వాళ్ళంతా ప్రయాసపడితే ఏనాడని అంతర్వేదికి వెళ్ళేవా నువ్వు? ఏనాడని మీ ఇంటి నుంచి బయటకు వచ్చావా నువ్వు? దేనికి? మనుషులను సంపాదించుకోవడానికి. ఎన్ని ప్రయాణాలు మీరు చేసి ఉంటారు. గుర్తుపెట్టుకున్న ఒక మాట, మీరు ప్రయాణాలు చేసినప్పుడు, మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు రెస్టారెంట్కి తినడానికి వెళ్ళినప్పుడు, ఓకేనా, మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా మీ ద్వారా సువార్త అందించే అవకాశం ఉండిన చోట మీరు సువార్త చేయకుండా తిరిగి వస్తే దేవుడు దాన్ని జాగ్రత్తగా చూసుంటాడు. అర్థమైందా? పలానా మండి దగ్గరికి వెళ్ళి బాగా తిన్నావు కదా, నీ పక్కన ఒక ఫ్యామిలీ కూర్చున్నారా, ఒక మాట చెప్పేసి రావచ్చు కదా, పరిచయం చేసుకొని అన్నప్పుడు, ప్రభా ఐటమ్ తినటానికే టైం లేదు నాకు, చీరలు కొనుక్కోవటానికే కంగారులో ఉన్నాను, ఇంకా సీఎంఆర్లోకి వెళ్ళి నేనేం చెప్తాను ప్రభా. వీళ్ళు చూడండి ఎంత కష్టపడి, వేషధారులే వీళ్ళు ప్రయాస చూడండి. మనం ఎవరం? విశ్వాసులం, భక్తిపరులం, వాక్యం తెలిసిన వారం, క్రీస్తు కొరకు బాప్తిసం తీసుకునే ముందు ప్రగల్భాలు చెప్పిన వారం. కానీ ఒక అవకాశాన్ని వెతుక్కొని ఎవరికైనా సువార్త చేసామంటే చెయ్యం. అవకాశం ఉంటేనే చెప్పావు, కావాలి ఇంకెక్కడ ఎత్తుక్కుంటావు? నీకు అవకాశం వస్తేనే కాలదని నేర్పోతావు, ఏవో కబుర్లు చెప్తావు. నీ ఇంటి దగ్గరికి అన్యులు చాలామంది వచ్చినా, నీ ఇంటి పక్కన అన్యులు చాలామంది వచ్చినా, ఏనాడైనా దేవుని గురించి స్పష్టమైనటువంటి అవగాహన, జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చావా? అవగాహన వాళ్ళకి చెప్పావా? లేదు, అవకాశం లేదు.
వీళ్ళని చూసినప్పుడు మనకు అనిపించాలి, అయ్యో వీళ్ళు మనుషులను సంపాదించుకోవడానికి వీళ్ళెంత ప్రయాసపడుతున్నారు, మనుషులను సంపాదించుకోవడానికి నేనెంత ప్రయాసపడుతానంటే మనం ఏమాత్రం కూడా ప్రయాస పడటం లేదు. కానీ మనకి ఏం కావాలి? మనుషులు కావాలి. రారు, ఎక్కడి నుంచి వస్తారు? నీ దగ్గరికి రారు. నువ్వు ఎంత ప్రయాసపడ్డావు ఒక మనిషిని సంపాదించుకోవడానికి. ఒక మనిషిని సంపాదించాలంటే బైబిల్ చెప్తున్న ఏకైక నియమం ఏంటో తెలుసా? ప్రేమించటం. అందుకే కొరింథీ పత్రికలో ఏమంటాడు తెలుసా పౌలు గారు? ప్రేమ కలిగి ఉండుటకు ఏమన్నాడు? ప్రయాసపడండి. ప్రయాసపడి సంపాదించాలి మనుషులను మనం. వీరు భూమిని చుట్టి రావటం అంటే, సముద్రాన్ని చుట్టి రావటం అంటే సామాన్య విషయమా? కాదు. వాళ్ళు కష్టపడుతున్నారు దేనికి? తప్పుడు పనికి. కానీ మనం మంచి పని కొరకు ఎప్పుడైనా ప్రయాసపడుతున్నామా? మన ఉద్దేశం ఇంట్లో ఏంటంటే, సువార్థికులు చేసుకుంటారు, పాస్టర్ గారు చేసుకుంటారు అని. కానీ మనం ఏం కోల్పోతుంది తెలుసా? మనుషులని సంపాదనని మనము కోల్పోతాం. మన దగ్గర లేదు. మనం పేదలకి, నిరుపేదల మనుషుల విషయంలో నీ ఎదుట నువ్వు నోరు తెరిచి ఎప్పుడైనా ఒక వ్యక్తిని బలపరిచావా? ఎప్పుడైనా ఒక వ్యక్తికి సువార్త చెప్పావా? కానీ చూడండి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై. ఏమయ్యాడంటే అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటాను. ఎంతమంది కావాలి పౌలుని కంటే? అని ఏమంటాడు తెలుసా? నాకు చాలా మంది కావాలి. ఆ ఆశ పౌలుని ఖండాలు దాటేలా. ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ కూర్చొని నేను కూడా సంపాదించాలనుకున్నాను మనుషులని మీరు ఆశపడి దేవుడు ఏం చేస్తారు తెలుసు? మిమ్మల్ని ప్రాంతాలు దాటిస్తాడు. ఆశ మీకు ఉండాలి పౌలులా. అయ్యా ఇదిగో ధనాన్ని నేను సంపాదించుకున్నాను, జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను, మంచి పేరు నాకుంది, అది సరిపోదు ప్రభా, నాకు 4వ సంపాదనగా ఉన్నటువంటి మనుషులు కావాలి. ఇదిగో అన్ని నువ్వు కానీ ఆశపడితే పౌరు భక్తులు ఏమన్నాడు తెలుసా? ఎక్కువ మందిని సంపాదించుకుంటానికంట ఏమైపోయాడంట? దాసుడైపోయాడంట. దాసుడు అంటే అర్థం ఏంటి? ఎవడైనా ఏ పనికైనా నన్ను మీరు ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు ఆయన. నేను మీకు ఏ పనైనా చేసి పెడతాను నేను, కానీ మీరు నాకు కావాలి, మీరు నాతో ఉండాలి, మీరు నేను చెప్పిన మాట వినాలి అని ఆయన చెప్తే ఏమంటాడు తెలుసా? యూదులను సంపాదించుకొనుటకు. ఎప్పుడన్నా ఈ వర్షంలో చదివారా? మనుషులను సంపాదించడం ఏంటి? ఇది కూడా సంపాదనే. మనుషులను సంపాదించడం కూడా చాలామంది అంటారు కదా, దేవుని ఇప్పుడు డబ్బు సంపాదించేవాడికి, సేవ చేసేవాడికి ఇద్దరు పక్కన నిలబడితే ఎవడెక్కువ కష్టపడుతున్నారంటే మీరు ఏమంటారు చెప్పండి? చాలా బాధగా ఉంటున్నారు. ఈ సంతాన సభలా ఉంది. డబ్బు సంపాదించేవాడు ఇటువైపు నిలబెట్టి సేవ చేసేవాడు ఇటువైపు నేను నిలబెట్టాను అనుకోండి, వీరిద్దరు ఎవరు కష్టపడుతున్నారంటే మీరు ఎవరిని కష్టపడుతున్నారని చెప్తారు చెప్పండి? నిజం చెప్పండి. డబ్బు సంపాదించేవాడే. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇది సంపాదనే, ఇది కూడా, ఈ రెండూ సంపాదనే. నీకు ఇది అంటే నీ ఇప్పుడు బైబిల్లో ఉంటారు కదా, నీ మనసు ఎక్కడుంటే అదే నీ ధనం ఎక్కడుంటే నీ మనసు అక్కడ ఉంది. ధనం ఎక్కడుంది నీ మనసు కూడా ఎక్కడ ఉంది. కానీ ఇది కూడా సేవ అని తెలియదు. ఇక్కడ ఏమని రాయబడింది? యూదులను సంపాదించుట. డబ్బును సంపాదించడం కష్టమే, మరలా మాట చెప్తాను, యూదులను సంపాదించడం మరింత. ఏది డబ్బు సంపాదించేవాడిని తీసుకొచ్చి ఏదో 10 మందిని నువ్వు కూడబెట్టుకొని తిరుగుమని చెప్పి తిరగలుగుతారా? అందుకే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మనుషులు ఎలా సంపాదించాలో అర్థం కాక వాళ్ళు కూడబెట్టుకోవడానికి ఏం చేస్తారు? ఎర వేస్తారని. ఒకడికి మందు ఎర, ఒకడికి అమ్మాయి ఎర, ఒకడికి డబ్బు కట్ట ఎర, ఒకడికి కారు కూడా ఎరే, కారుకి తిరుగుతాను నేను పలానా అంతా అని చెప్పి చెప్పుకోవడానికి ఒకటి కారు మీద తిరుగుతుంటాడు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఎర వేస్తారు. ఏదోలాగా మనిషిని తమ దగ్గర. మీరు వెళ్ళి అడగండి, ఒక సిద్ధం సభ పెట్టాలంటే ఎంత కష్టం మీరు వెళ్ళి అడగండి. ఒక యోగలం పెట్టాలంటే ఎంత కష్టమో మీరు వెళ్ళి అడగండి. ఒక వారాయి చుట్టూ జనాలు తిరగాలని ఎంత కష్టం పవన్ కళ్యాణ్ అడగండి. అప్పుడు చెప్తారు, వరే బాబు మనుషుల్ని పోగేసుకోవటం డబ్బు సంపాదించినంత సులువు కాదు.
డబ్బు సంపాదించినంత సులువు కాదు మనిషిని సంపాదించడం. అందుకే నేను అన్నాను, జ్ఞానాన్ని మీరు సంపాదించడం వల్ల కష్టపడవచ్చు, డబ్బును మీరు సంపాదించడం వల్ల కష్టపడవచ్చు, మంచి పేరు సంపాదించడం వల్ల మీరు కష్టపడవచ్చు. కానీ మనుషులను సంపాదించుకోవటంలో ఏమవ్వాలి తెలుసా? కష్టంలో కష్టం పడాలి. అది తెలుసు ఎవరికి? పౌలుకు తెలుసు. ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను యూదులను సంపాదించడానికి నేను ఏమయ్యాను? యూదులను సంపాదించడానికి యూదుల వలె మారిపోయాను. నేను ధర్మశాస్త్రము లోబడిన వాడిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమే ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు మనం ఎలా ఉన్నాడంట? బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధముల వాడనై. ఏమంటాడు తెలుసా? ఇదిగో యూదులు ఉన్నారా, యూదులను సంపాదించాలి. ధర్మశాస్త్రం పాటిస్తున్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళని సంపాదించాలి. బలహీనులు ఉన్నారా, బలహీనులను సంపాదించాలి. ఏ విధము చేతనైనా నేనేం చేయాలి? సంపాదించుకోవాలి. నేను చాలా సీరియస్గా ఉంటాను. ఎవరైనా మొదట్లో నేను చూసినప్పుడు కోపిస్ట్ అనుకుంటాను. ఆ తర్వాత ఎలా ఉంటుంది తెలుసా? చిన్నపిల్లలతో కూడా కలిసిపోతాను. ఇందాక వచ్చి రాజు ఉంటుంది అన్న, చర్చిలో ఉన్నప్పుడు నాకు నవ్వు వచ్చిందన్న. నన్ను చూస్తే చర్చిలో ఉన్న తనకి ఏమొచ్చిందంట? ఎందుకు? ఇంట్లో సరదాగా ఉండేవాడిని, సడన్గా అక్కడ సీరియస్గా ఉండేసరికి ఆమెకి ఏమొచ్చింది? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నాకు పిల్లలు కావాలి, పెద్దలు కూడా కావాలి. ఎవరి దగ్గర ఎలా ఉండైనా సరే వాళ్ళని మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒక మనిషిని సంపాదించుకోవటం అంటే వాళ్ళతో అల్లరి చిల్లరగా ఉన్నప్పుడు అలా ఒక మాట కూడా అంటారు, కొట్టను కూడా కొడతారు, లవ్లీ వాళ్ళైతే నన్ను కొడుతుంటారు. అయినా సరే ఏం చేయాలి? నేను పెద్దోడని ఫీల్ అవ్వకూడదు. వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళు కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తినిపించుకోవాలి, నవ్వినా నవ్వించుకోవాలి. మన ఎవరితోనైనా మన పరిమితిని తీసుకొని అలా వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిని మనం ఏం చేసుకోవాలి? క్రీస్తులో సంపాదించుకోవాలి. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను యూదుల వలె ఉంటిని, ఇదిగో ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాళ్ళే ఉంటిని, బలహీనులకు బలహీనులుగా ఉంటిని. ఏ విధము చేతనైనను ఇదిగో రక్షించుకోవాలనుకుంటున్నాను. నాకు సంపాదన పరుడుగా ఉండాలని ఉంది. అందుకు నేను ఏం చేస్తున్నాను? సంపాదించుకోవాలి. పౌలు భక్తుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ సూత్రం ఏంటంటే, మనం మనుషులను సంపాదించాలి. ఎలా సంపాదించాలి తెలుసా? ఎక్కువ మందిని సంపాదించాలి. ఒకరోజు చనిపోయిన తర్వాత నీవు నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, బలా నమ్మకమైన మంచి దాసుడా ఎంతమందిని సంపాదించావు? ఝాన్సీ గారి దగ్గర ఆన్సర్ లేదు. బలా నమ్మకమైన మంచి దాసుడా ఎంతమందిని సంపాదించావు? సర్పంచ్ ఆంటీ గారి దగ్గర ఆన్సర్ లేదు. ఏం చేస్తాం? అయ్యి బాబు ఈ మాట చెప్పలేదని డబ్బు గురించి చెప్పాడు కానీ, జ్ఞానం గురించి చెప్పాడు కానీ, నా పేరు గురించి చెప్పాడు కానీ, ఇలా సంపాదించలేదు. బాబా విలువ సంపాదించేస్తాను అన్నాం అనుకో, ఇతడ దేవుడు మళ్ళీ అలాగే అడిగాడు ఒక ఆయన, నా అన్నదమ్ముడు ఉన్నారా బాబు నన్ను పంపించమని. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. కానీ అవకాశం ఏమైంది? భూమి మీద ఉన్నప్పుడు మీరు డబ్బు సంపాదించి, జ్ఞానము సంపాదించి, పేరు సంపాదించి అక్కడితో ఆగిపోయారంటే పరలోకంలో మాటలు లేవు, అంతా మౌనమే. అక్కడ సంతాప సభ పెట్టాలి. నీకు నోట్లోంచి మాట రాదు. ఏం చేసావంటే ఏం చేస్తారు ప్రభు? అయోమయం, అంతా గందరగోళం. ఏదైనా ఆదం చేసిన తప్పు ఈరోజు నేను శిక్ష పొందుతున్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ముందర ఎవరిని పెట్టాను తెలుసా? పౌలుని పెట్టాను. పౌలుని తీసుకొచ్చాను. ఏం చేశాడు తెలుసా? యావత్తు వదిలిపెట్టాడు. పౌలుని తీసుకొచ్చాను, తనను తాను వ్యయపరుచుకున్నాడు. పౌలుని తీసుకొచ్చాను, ప్రాణాలు ఇచ్చేస్తానన్నాడు. పౌలుని తీసుకొచ్చాను, చెరసాలలో వేశారు. పౌలుని తీసుకొచ్చాను, కొట్టారు. అయినా సరే నాకు మీరు కావాలని పిచ్చి కుక్కలాగా తిరిగి సంపాదించుకున్నాడు మనుషుల్ని. పౌలు ఎందుకు ఇంత పరిచర్య చేశాడు? ఇన్ని పత్రికలు రాశాడు. అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. ఎందుకన్నాడంటే పౌలు గారికి ఒక పిచ్చి, నేను ఎలాగైనా సరే సంపాదించాలి. వదలలేదు. ఎవరిని తెలుసు? రాజుల్ని కూడా వదలట్లేదు. రాజులు వదలట్లేదు, సైనికులను వదలట్లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఎవరికి చెప్పాల్సిన అవకాశం ఉంటాయి వాళ్ళకి. మనకేంటంటే సువార్త చెప్పాలంటే ఏముండాలి? మీటింగ్ పెట్టాలి, కుర్చీలు ఉండాలి, లైటింగ్లు పెట్టాలి, సెల్ ఫోన్లు తేవాలి, వీడియో లాంచ్ చేయాలి, సౌండ్లు పెట్టాలి, అయిపోయాక భోజనాలు పెట్టాలి. ఇంత చేస్తే కానీ నోట్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు మాట్లాడవు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి తెలుసా? నువ్వు లేచేటప్పుడు, పడుకునేటప్పుడు,
తినేటప్పుడు నీ పిల్లలతో నువ్వు అభ్యసింపజేయమన్నాడు కదా. నువ్వేం చేయాలి తెలుసా? నీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆస్తి, ఎవరి ఆస్తి? దేవుని ఆస్తి పాడైపోతుంది. ఈ ఒక్కడైనా నేను రక్షించాలి, నా జీవితంలో కనీసం ఒక్కడికైనా నేను సువార్త ప్రకటించాలని ఒక నియమాన్ని మీరు పెట్టుకోండి. ఒక్కడికైనా కనీసం నోరు తెరచి ఒక్కరికైనా నేను దేవుని గురించి చెబుతాను. వాళ్ళు నమ్మారా, నమ్మలేదా, తిరిగి కొట్టారా, నా బట్టలు చింపారా, నా ఆస్తిని లాక్కున్నారా, నన్నే అనవసరం. నేను ఒక మాట చెప్తాను, దేవుని గురించి నాకు తెలిసింది. అలా మీరు ఆశయం పెట్టుకోకపోతే, అలా మీరు చెప్పకపోతే గుర్తుపెట్టుకోండి, చాలా పేదవారు ఉంటారు దేవుని దగ్గర. అవమానం మనకి. ఇన్ని వాక్యాలు తెలిసి, ఇంత డబ్బుండి, ఇంత పేరుండి నువ్వు మాట్లాడకపోతే, నువ్వు చెప్పకపోతే ఈ సంపాదన నువ్వేం చేసుకున్నట్టు? పోగొట్టుకున్నట్టే. ఈ సంపాదన నువ్వు నష్టపోయినట్టే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, విశ్వాసి ఖచ్చితంగా భూలోకం నుంచి తిరిగి వెళ్ళిపోలోపు సంపాదించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సంపాదన ఆత్మల సంపాదన. మనుషులను సంపాదించుకోండి. మనుషులను మీరు సంపాదించుకోవాలి. ఒక హాస్టల్లో ఉన్నప్పుడు ఒక తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు. ఆ తమ్ముడు ఎంబీబీఎస్ కాలేజ్లో డాక్టర్గా చదవడానికి, ఎంబీబీఎస్ చదవడానికి వచ్చి కొద్ది రోజులు మా రూమ్లో ఉన్నాడంత హైదరాబాద్లో. ఆ తమ్ముడితో నాకున్న పరిచయం, ఆ తమ్ముడు కుటుంబంతో నాకు పరిచయం అయ్యేటట్లుగా చేసింది. ఆ తమ్ముడితో నాకున్న పరిచయము బైబిల్ స్టడీలు ప్రారంభించేలా చేసింది. ఆ తమ్ముడితో నాకున్న పరిచయము నా బైబిల్ స్టడీలో అనేక మంది పోలీసులకు వాక్యం చెప్పే అవకాశం వచ్చింది. ఆ తమ్ముడితో ఉన్న పరిచయము ఒకనొక దశలో పరిచర్యలు నేను కిందకి వెళ్ళిపోయి ఇంకా పరిచర్య చేయలేనేమో అని చేతులు ఎత్తేసినప్పుడు ఆ కుటుంబం మరలా నాకు ఏం చేసింది సార్? పరిచర్యలు సహకరించి, లేదు నాన్న నువ్వు పరిచర్య చేయాలని చెప్పి ఎన్ని రకాలుగా సహకరించాలో అన్ని రకాలుగా సహకరించి మరలా నేను పడిపోతున్నాను నిలబెట్టింది ఒక తమ్ముడి పరిచయం. ఊహించలేం. మీరు ఎవరితో మాట్లాడితే, ఎవరి ద్వారా దేవుడు ఎటువంటి పరిచర్యలు తీసుకెళ్తాడో, ఏ రకంగా మిమ్మల్ని వాడుకుంటాడో, ఏ రకంగా మీ పరిచర్యను బలపరుస్తాడో, ఏ రకంగా మీకు సంపాదన ఇస్తాడో తెలియదు. కానీ మీకు ఏముండాలి? పౌలు వలె ఆశ ఉండాలి. నేను మాట చెప్తాను, ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీలు మేమేం చేస్తామంటే, మీరు మిషనరీల జీవిత చరిత్రలు చూడండి. స్త్రీలు డాక్టర్లు చదువుకొని భారతదేశానికి వచ్చి గొప్ప గొప్ప సేవ చేశారు. ఒక స్త్రీలు వాళ్ళు ఎంతో ప్రయాసపడి పరిచర్యలు చేస్తారు. నీకు ఆశ ఉంటే సంపాదించుకోవాలి, ఆశ నీకు ఉండాలి. లేదంటే నిరుపేదలైపోతాం మనుషుల విషయంలో. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర నా దగ్గర సమాధానం ఏముండదు. ప్రభా ఏం చేసావంటే, అయోమయం బ్రతికేశాను ప్రభా అని అంటావు. కానీ ఇదిగో పాడైపోతున్న అనేక మందికి సువార్తను ప్రకటించి, నశించిపోతున్న అనేక మందిని మార్చి ప్రభా నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇదిగో వీరే నా అతిశయము, వీరే నా కిరీటము అని నువ్వు చెప్పాలి. వాళ్ళు ఏమంటాడు తెలుసా? మీరే నా అతిశయం, మీరే నా కిరీటం అంటాడు తెస్సలోనికల సంఘంతో మాట్లాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నా దగ్గర డబ్బు ఉంది, ఖర్చు పెట్టేశాను. నా దగ్గర జ్ఞానం ఉంది, ఖర్చు పెట్టేశాను. నా దగ్గర మంచి పేరుంది, ఖర్చు పెట్టేశాను. ఎందుకు ఖర్చు పెట్టానంటే మిమ్మల్ని సంపాదించడానికి. ఇప్పుడు మిమ్మల్ని సంపాదించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభా ఇదిగో నాకున్న డబ్బుతో, జ్ఞానముతో, మంచి పేరుతో వీళ్ళు సంపాదించిన ప్రభా అని చివరికి చూపించవలసినటువంటి 4వ సంపాదన మనుషులు మాత్రమే. మనుషులు మాత్రమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనుషులను మనం ఏం చేయాలి? సంపాదించు. ఒక మాట చూద్దాం. ఒకవేళ మనం మనుషులను సంపాదించే క్రమంలో ఎక్కడైనా గర్వంలోనికి వెళ్ళిపోతామేమో. అందుకే అపోస్తలుల కార్యంలో ఉన్న ఈ మాటను మనం చూసుకుని మనం ముగింపులోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి పౌరు భక్తులు మాట్లాడుతున్న పెద్దలతో, సంఘము ఆయన ఎలా సంపాదించాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఇప్పుడు మనుషులను సంపాదించిన తర్వాత మరి నువ్వంటావేమో, నా తెలివితేటలు బట్టి, నా పలుకుబడిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా ధనాన్ని బట్టి వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నువ్వు అంటావేమో. తప్పు. ఏ మనుషునైనా క్రీస్తుని కొరకు మనం సంపాదించాము అని అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి తెలుసా? క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు యొక్క రక్తము లేకుండా మన మనసులను మన వెనక తిప్పుకుంటే దానివల్ల ఉపయోగం ఏమి కూడా లేదు. స్వరక్తం ఇచ్చి ఆయన రక్తంతో మనం సంపాదించుకోవాలి. సంపాదించిన వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు.
కాబట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలం మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఖచ్చితంగా 4వ సంపాదన అయిన మనుషులను, ఆత్మను సంపాదించాలి. ఎలా సంపాదించాలంటే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చేసైనా, ఎవడైతే నా సువార్త నిమిత్తం, నా నిమిత్తము బంధువులనైనను, పొలాలైనను, ఇండ్లైనను అమ్మితే, ఇచ్చేస్తే తిరిగి ఎన్ని రెట్లు పొందుకుంటాడంట? 100 రెట్లు. ఎందుకు? ఒక వ్యక్తిని రక్షించడానికి మనం పెట్టుబడి పెడుతున్నాం. ఏం పెడుతున్నాం? జ్ఞానమనే పెట్టుబడి పెడుతున్నాం, ధనమనే పెట్టుబడి పెడుతున్నాం, మనకున్న మంచి పేరనే పెట్టుబడి పెడుతున్నాం. ఇది పెట్టి ఒక వ్యక్తిని మనం కాపాడడానికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? మనము ప్రయాసపడి ఒక వ్యక్తిని తీసుకొస్తే, మనం ప్రయాసపడి ఒక వ్యక్తిని మారిస్తే, అతని జీవితాన్ని కడితే, అతని బతుకును మారిస్తే, అతని పరిస్థితులను మారిస్తే, దేవుడు అంటున్నాడు 100 రెట్లు ప్రతిఫలం నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. మీకు ఎంతోమంది పరిచయస్తులు ఉన్నారు కదా, మీకు ఎంతోమంది తెలుసు కదా, వారిలో ఒక్కరైనా నీ కొరకు వస్తారా? ఎక్కడికి కానీ నీ కుటుంబం కాకుండా, నీ సంఘం కాకుండా, నీ సహవాసం కాకుండా ఎవరైనా ఒక్కరినైనా నీవు దేవునిలో సంపాదించుకున్నావా? చెప్పగలవా? ఇదిగో ఈమె నేను వాక్యం చెప్పి తీసుకొచ్చానండి, అయితే ఈమెకి నేను వాక్యం చెప్పానండి, అయితే ఈమె నేను చర్చికి తీసుకొచ్చానండి. ఒక్క పేరుని మీరు చెప్పగలరా? ఒక్క పేరు కూడా మీరు చెప్పుకోలేకపోతే ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఈ సంపాదన విషయంలో మీరు శూన్యం. ఇప్పుడు మన సభలు పెట్టామనుకోండి, ఎవరు వస్తారు? అదే హెబ్రోన్, అదే జీడియం, అదే పిల్లి మెమోరియల్, అదే సంఘాలు. ఈ పాస్టర్ గారికి మనమందరం వెళ్తాం, ఆ పాస్టర్ గారికి మనమందరం వెళ్తాం, ఆ పాస్టర్ గారికి మనమందరం. ఎక్కడికి వెళ్ళి ఎవరు ఉంటాం? మనమే. రాత్రి దేవుడు అడుగుతున్నాడు, వ్యక్తిగతంగా నీవెంతమందిని దేవుల్లో నడిపించావు? వ్యక్తిగతంగా నీవెంతమంది కొరకు ప్రయాసపడుతున్నావు? నువ్వు బహిరంగ సభలు పెట్టవచ్చు, లేదా నువ్వు గొప్ప గొప్ప కాన్ఫరెన్సులు చేయొచ్చు, లేదా గొప్ప గొప్ప సహవాస కూడికలు పెట్టవచ్చు, నువ్వెన్నో చేయొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, మనం తిప్పటం కొరకు కాదు, కానీ వ్యక్తిగతంగా మీరు ఎంతమందికి రీచ్ అయ్యారు? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీ సంపాదన అది ఏమనుకుంటున్నావు? అది పరిచర్య, అది నీ సంపాదన. ఒకనొక రోజు దేవుడి దగ్గర లిస్టులో ఎన్ని పేర్లు ఉంటాయి? ఒకరోజు దేవుడు తీసుకొచ్చి, అశోక్ నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావయ్యా అని అడిగినప్పుడు, ప్రభా ఇదిగో ఫాలో క్రైస్తవులు పిలుస్తావు. అది కాదురా బాబు, నీ అంతటా ఎంతమంది చెప్పావు అని అడుగుతాడు. అది కాదు ప్రభు, ఫాలో క్రైస్తవులకు ఎన్నిసార్లు వాక్యం, అది కాదురా నాయన నువ్వు ఎంత చెప్పావు, ఎంతమందికి వెళ్ళావని. అది కాదు ప్రభు ఫాలో అరే నువ్వు ఆగరా బాబు, నువ్వెంతమందికి చెప్పానంటే ఏం చెప్తాను నేను? మీరేం చెప్తారు? పల్లెకి నేను వెళ్ళలేదా ప్రభు అంటే అప్పుడు అంటాడు ఆయన, మీరెవరు నాకు తిరిగి వెళ్ళిపోండిరా అంటాడు. ప్రభా నేను పల్లెకి రాలేదా, సవాస గుడికి రాలేదా, జాన్ డేవిడ్ అన్న ఇంట్లో పెట్టినప్పుడు రాలేదా, బిర్యానీ నేను వడ్డించలేదా? నువ్వు ఎవడో నాకు తిరిగి వెళ్ళరా బాబు, పక్కకు నువ్వు ఒక్కడికి కూడా నీ జీవితంలో నువ్వేం చెప్పలేదు, సువార్త చెప్పలేదు. నీ ఇంట్లో చేపలు అమ్మేవాడికి చెప్పావా, బఠానీలు అమ్మేవాడికి చెప్పావా? ఎన్ని అవకాశాలు చెప్పండి మీరు లేడీస్, మాకంటే మీకు చాలా అవకాశాలు. కానీ నువ్వు మాట కలుపుతారు, దేనికి కలుపు? 10 మాట మీద కలుపుతారు, వాక్యం తప్ప. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, సంపాదన పరులుగా మనుషుల విషయంలో ఉండండి. సంపాదన పరులు ఉండకపోతే ఆ రోజు తల ఉంచడం తప్ప మరేమీ ఉండదు. కాబట్టి మొదటి సంపాదన ఏం నేర్చుకున్నావు? జ్ఞానాన్ని సంపాదించాలి. 2వ సంపాదన డబ్బులు సంపాదించాలి. 3వ సంపాదన మంచి పేరు సంపాదించాలి. 4వ సంపాదన మనుషులను సంపాదించాలి. గుర్తుపెట్టుకోండి, మొదట 3 మనం సంపాదించాల్సింది, చివరికున్న మనుషులు. ఈ 3 సంపాదించకుండా డైరెక్ట్గా మనుషులు సంపాదిస్తానంటే దొరకదు. ఏ మనిషి కూడా నీకు మనిషి దొరకాలంటే ముందు 3 సంపాదించాలి. ఈ 3 సంపాదించి ఆగిపోవాలి చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు. మీరు కొంచెం ముందుకు జరిగి 4వది మనుషులను కూడా సంపాదించాలి. ఈ 4 విషయాలు ఎందుకు ప్రస్తావనలో మీకు తీసుకొచ్చానంటే, ఈ 4 విషయాలు కూడా మీ మనసులో బలంగా గుర్తుండిపోవడానికి సొలొమోను చెప్పిన ఒక స్టోరీ చెప్తాను నేను. సొలొమోనుకు రాస్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చిన ఒక సంగతి నేను చెప్తాను. దయచేసి అందరూ ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం ఉంటున్న మాట చూసాం. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది మనుషులుండిరి.
కొద్దిమంది కాపురం ఉండిరి, దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవారిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ఈ స్టోరీలో 4 విషయాలు ప్రధానమైనవి. మొదటిది ఏంటో తెలుసా? ఆ పట్టణంలో జ్ఞానము కలిగిన వాడు ఉన్నాడు. ఎవడున్నాడు? జ్ఞానం. ఆ జ్ఞానం కలిగిన వాడి దగ్గర ఏం లేదు, వాడు బీదవాడు. అంటే వాడి దగ్గర ఏం లేదు, డబ్బులు లేవు. జ్ఞానం ఉంది, ఏం లేదు, డబ్బులు లేవు. ఇప్పుడు జ్ఞానముతో ఆయన ఏం చేశాడు? రక్షించాడు. అంటే రాజు వచ్చాడు, ఎదుర్కొన్నాడు, పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆ పట్టణాన్ని ఏం చేశాడు? రక్షించాడు. కానీ చివరికి అతనికి ఏం లేదంట, ఎవరు జ్ఞాపకం ఉంచుకోలేదంటే చివరికి అతని పేరు ఎవరికి కూడా తెలియలేదు. 4 విషయాలు. మొదటిది ఏంటి? జ్ఞానం ఉంది. రెండవది డబ్బు లేదు. మూడవది ఆయన పేరు ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు. 4వది మనుషులను అయితే రక్షించాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ 4 విషయాలు కూడా ఈ స్టోరీలోంచి నేను బయటికి తీసుకొచ్చాను. అంటే ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి 4 సంపాదనలు ఈ స్టోరీలో నుంచి బయట తీసుకొచ్చాను. అయితే ఈ స్టోరీ మాత్రం మీకు ఎందుకు చూపిస్తానంటే ఈ 4ట్లో ఏది లేకపోయినా కారులో 4 టైర్లు ఉండాలి లేదా రాజేష్ అన్న? ఆయన బొలెరో వెహికల్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఒకటి తీయడానికి అన్న నేను చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్. నేను ఏజెన్సీ గాడిలు కూడా అలవోకగా ఎక్కించాను. మంచులో కనపడకపోయినా నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఒకటి తీసేయడానికి టైర్ వెళ్తుందా? ఈ స్టోరీలో ఏం జరిగిందనంటే జ్ఞానం ఉంది, కానీ ఆయన దగ్గర ఏం లేదు, ధనం. రక్షించాడు, కానీ ఏం లేదు, ఆయనకి పేరు లేదు. కాబట్టి ఈ యొక్క స్టోరీని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ జీవితంలో బ్రతికినంత సేపు జ్ఞాన విషయంలో ఎప్పుడూ సంపాదిస్తుండండి, డబ్బు ఎప్పుడూ సంపాదిస్తుండండి, మంచి పేరు ఎప్పుడూ సంపాదిస్తుండండి, మనుషులను ఎప్పుడూ సంపాదిస్తుండండి. ఈ 4 మీరు బ్యాలెన్స్డ్గా ఉంటే ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, ప్రభు పరలోకం ఎక్కడ నాకు రూమ్ ఇచ్చావు పదా అని చెప్పి బిందాస్గా మనం వెళ్ళొచ్చు. లేదు అని అంటే అనుమానంగా పరలోకం ఇస్తాడో ఇవ్వడో, రిజర్వేషన్ అయ్యిందో లేదో, నాకు టికెట్ వస్తుందో లేదని అనుమానపడుతున్నాం. కాబట్టి ఆ అనుమానపడకూడదంటే ఈ భూమి ఉన్నప్పుడు 4 సంపాదన మనం సంపాదించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తాళం చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాను. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభు నువ్వు తెలియపరిచిన కొద్ది మాటలు బట్టి ఉండండి. ఈ 4 వారాలు ప్రభు మరి చక్కగా 4 విషయాలు నేర్చుకోవడం జరుగుతుందని సహాయం చేశారు. నేర్చుకున్న విషయాల ప్రకారం ప్రభు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సంపాదన పరులుగా మారడానికి సహాయం చేస్తారని వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తారు. ప్రభుని రక్షణని సూచిస్తున్నాం పేరిట ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి.